ఫ్లోరైడ్ రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దింది కేసీఆర్. ఈయనేందో మాట్లాడుతుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో నన్ను మెచ్చుకున్నాడు ఒకసారి. నేను మార్కెటింగ్ మంత్రిగా ఉంటే నా దగ్గరికి వచ్చి, అన్నా నేను మా కాంగ్రెస్ వాళ్ళని ఎన్నిసార్లు అడిగినా బత్తాయి మార్కెట్ పెట్టలే, నిమ్మకాయల మార్కెట్ పెట్టలే, హరీష్ అన్నా జరమా నల్లగొండల బత్తాయి మార్కెట్ పెట్టు అన్నాడు. కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో నల్లగొండలో ఆనాడు ఇరిగేషన్ భూమిని కేటాయించి సంవత్సరం లోపల బత్తాయి మార్కెట్ను పెట్టిన, నకరేకల్లో నిమ్మకాయ మార్కెట్ పెడితే అసెంబ్లీలో లేచి మాట్లాడింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ గారికి ధన్యవాదాలు. మా కాంగ్రెస్ చేయని పనిని ఇలా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు గారు అడగంగానే బత్తాయి మార్కెట్ పెట్టిండు, నిమ్మకాయ మార్కెట్లు పెట్టిండు అని నిండు అసెంబ్లీలో మెచ్చుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా ఏం చేయలే బీఆర్ఎస్ అంటాడు. నల్లగొండ పట్టణంలో ఏ రోడ్డు నడుగు, నల్లగొండలో జరిగిన చెట్ల నడుగు, డివైడర్ నడుగు, నల్లగొండ ప్రజల నడుగు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్తుంది. అరే 2 ఏళ్ళ 8 నెలలు అవుతుంది, ఒక్క ఎకరానికి నల్లగొండలో నీళ్ళు ఇచ్చిండ్రా? మేము ప్రారంభించిన ఒక్క లిఫ్ట్ పూర్తి చేసిండ్రా? మీరు ఏం చేసిండ్రు మీ ముఖానికి? ఇవాళ ఏదో బీఆర్ఎస్ మీద దుమ్ము జల్తాం, తిడతాం, బుర్ర జల్తాం అంటే ప్రజలు నీకంటే నాకంటే తెలివైన వాళ్ళు. ఎవరేం చేసిండ్రో అందరికీ తెలుసు. 200 పెన్షన్ 2000 ఇస్తా అంటే బరాబర్ కేసీఆర్ ఇచ్చి చూపిండు. నువ్వు 4000 ఇస్తా అని మొండి చేసి చూపినావు. నీ 6 గ్యారంటీలో చెప్పి ప్రజల్ని అబద్ధం చెప్పి ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఈయన గారు ఇంకోటి ఏదో మాట్లాడుతుండు, త్యాగాల గురించి మాట్లాడుతుండు, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుండు. నేను అంటున్నా, అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడొచ్చునా? అసలు నువ్వు దయ్యాలు వేదాలు వలిచ్చినట్టు త్యాగాల గురించో, తెలంగాణ పోరాటం గురించో, తెలంగాణ ఉద్యమాల గురించి మాట్లాడితే, రేవంత్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు కదా. నా త్యాగం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అరే మేము జైల్లో పడ్డాం, రైలు పట్టాల మీద 2 రోజులు కంకర రాళ్ల మీద మండుకున్నాం, జైళ్ళల్లో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం. మేము అరెస్ట్ కానీ పోలీస్ స్టేషనే లేదు, 300 కేసులున్నాయి నా మీద. ఈయన మాట్లాడుతుండే హరీష్ రావు అట ఏం త్యాగం చేసిండు. అరే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తెలంగాణ కోసం అసెంబ్లీలో గర్జించినాం, ఎందుకు తెలంగాణ కావాలో. మంత్రి పదవికి కేసీఆర్ ఆదేశంతో గడ్డి పోచలాగా మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది. జైళ్ళల్లో పడ్డాం, దెబ్బలు తిన్నాం, 100 కేసులు పెట్టినారు. అట్లాంటి త్యాగాలు మేము చేసినాం. నువ్వేంది ఆంధ్ర బాబుల అడుగులకు మడుగులు వచ్చిన రేవంత్ రెడ్డి నువ్వా మాట్లాడేది? రాజీనామా చేయవయ్యా అంటే జిరాక్స్ కాగితం ఇచ్చి వెన్ను చూపి పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. ఈయననా మాట్లాడేది? ఇలా ఈయన మాట్లాడుతుండు త్యాగాల గురించి, తెలంగాణ ఉద్యమం గురించి. అరే తుపాకీ ఎక్కువ పెట్టినావు కదా, జై తెలంగాణని ఎవడ్రా అనేదని తుపాకీ పట్టుకొని కరీంనగర్కు, హైదరాబాద్